జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలోని అలాగే ఆడపడుచులకైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగైతే రాఖీ పండుగ కానుకను కూడా తమ ఆడపడుచులకైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వారికైతే ఇప్పుడైతే అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇంటింటికి వెళ్ళి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడపడుచులకైతే ఈ కానుకను అందించే కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు అలాగే డీసీసీబీ సైనిక తుమ్మల బాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు రాఖీ పండుగ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారండి? ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 45 సంవత్సరాల లోపులో ఉండి మరి ఒంటరి మహిళగా కానీ వితంతువుగా కానీ పెన్షన్ అందుకుంటున్నటువంటి మహిళా సోదరీమణులకి వారందరినీ తన తోబుట్టువుల్లా భావించి రాఖీ పండుగ రోజు మరి గుర్తు చేసుకుని మరి వారికి బ్రహ్మాండమైనటువంటి ఒక చక్కటి చీర పంపిస్తూ ఉన్నారు కానుకగా. ఈరోజు పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి నేనైతే ఉదయాన్నే అంటే గతంలో చాలామంది పంపిణీ చేసేటప్పుడు సచివాలయం దగ్గరికి అందరినీ పిలవటం లేకపోతే ఒక దిక్కుని గుంపుగా రమ్మంటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, మీరే స్వయంగా ఇంటింటికి వెళ్ళి వారికి ఈ కానుక అందివ్వండి, రాఖీ పౌర్ణమిగా మీ అన్న అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంపించాడు అని చెప్పి మరీ ఇమ్మని ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం, వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా తోబుట్టువుల కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మమ్మల్ని గుర్తు పెట్టుకుని రాఖీ పౌర్ణమి రోజు గత సంవత్సరం కూడా పంపించారు, ఈ సంవత్సరం కూడా మళ్ళీ పంపించారు. మేము అందరం చాలా ఆనందంగా ఉంది. అటువంటి ఆయన మళ్ళీ మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండాలి. ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలు మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలనేటువంటిది అందరూ కూడా చెప్తా ఉన్నారు. మాకు ఒక జన సైనికుడిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మరి ఇటువంటి ఎక్కడా మన జిల్లాలోనూ కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి రాఖీ పౌర్ణమి రోజు మరి ఒంటరి మహిళగా ఉన్నటువంటిది జీవితం గడుపుతూ ఉన్నారు. వారిని గుర్తెట్టుకుని పంపించేటువంటి నాయకుడు ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఏదో ఆయన సొంత కష్టార్జితం సొమ్ముతో ఆయన సొంత నిధులతో మరి ఇటువంటి చక్కటి వ్యవహారాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు చెప్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే ఆయన వినూత్న రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన గెలిచిన వద్ద నుంచి కూడా అనాథులకు కూడా ఆయన సొంత నిధుల నుంచి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆడపడుచులకు ఈ విధంగా ఇస్తున్నారు. అంటే ఏ విధంగా ఉంది? ఒక్కటి కాదండి, వారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చి దాంట్లో న్యాయం ఉంది, వీరికి మనం అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారికి మనసుకు తోస్తే అది ఎంత ఖర్చుతో కూడిన పని అయినా సరే వారు ముందుకు వచ్చి వారి కన్నీటిని తొడటమే పవన్ కళ్యాణ్ గారికి తెలుసున్నటువంటి మరి మనసు, వారి మనసు. ఈరోజు చూసుకోండి, మీరు ఎవరైతే అనాథలుగా పిలుస్తూ ఉంటారు చాలామంది, అనాథలుగా కూడా వారిని పిలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడలేదు. ఒక దేవుని పిల్లలుగా వారిని భావించి వారికి ఏదైతే ఈరోజు వారికి జీతం వస్తూ ఉందో ఆ జీతాన్ని ఈరోజు పిల్లలకి నెలకి వచ్చేటప్పటికి 5,000 రూపాయలు ఈరోజు పంపిస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. పిఠాపురం నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు రాఖీ పౌర్ణమి ఒక పక్కన దేవుని పిల్లలకు ప్రతి నెల 5,000 పంపించడం, ఇలాగే రాఖీ పౌర్ణమి వచ్చేటప్పుడు 45 సంవత్సరాలు లోబడి మరి ఒంటరి మహిళగా జీవితం కానీ వితంతువుగా జీవితం గడుపుతున్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి సోదరిమణులందరికీ కూడా ఈరోజు చీర పంపడం. ఆ చీర కూడా ఏదో ఆషామాషి చీర కాదు, నాణ్యమైనటువంటి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి చీర పంపిస్తూ ఉన్నారు అనేటువంటిది మన సోదరిమణులు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఉన్నారు ఆడపడుచున్నారు మాట్లాడితే ప్రయత్నం చూడొచ్చు. ఇదే చీరని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన ఏదైతే ఆడపడుచులకైతే గిఫ్ట్గా పంపించారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. రాఖీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాకు చీర పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నామండి అన్నయ్యకి. ఇక్కడ పిఠాపురం జగ్గి చెరువులో అయితే ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పిఠాపురానికి రావడం మాకు చాలా సంతోషం.
చాలా మంచి పనులు కూడా చేస్తున్నారండి అన్నయ్య అయితే మాత్రం. రోడ్లు, డ్రైనేజీలు ఇంకా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇలా ఎప్పుడైనా ఎవరైనా చీరల ఇంటికి వచ్చి తలుపు తట్టి కార్యకర్తలు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇక ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకులను అయితే ఎవరు ఇవ్వలేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే నేను ఇది సెకండ్ టైం అని తీసుకోవడం. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు నాకు, ఇది రెండోసారి ఇచ్చారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన చేస్తున్న కార్యక్రమం కూడా మాకు చాలా సంతోషంగా ఉండేలాగే ఉన్నాయండి. ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే చాలా జెన్యున్గా చేస్తున్నారండి వర్క్ అయితే. నిజాయితీగా ఉన్న పర్సన్ ఆయన, ఏదైనా చూస్తే తెలుస్తుంది. అందుకని మాకు ఆయన చేసే వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆయన రావడం లేదు, నియోజకవర్గంలో ఉండడం లేదు, ఆయన ఆరోగ్యం కూడా ఇదిగా ఉండడం లేదు అని చెప్పి. ఆయన హెల్త్ బాగాలేదని మాకు తెలిసిందండి. ఆరోగ్యంగా దేవుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అలాంటి పర్సన్ ఎప్పుడు మాకు రాజకీయంలో ఆయన ఉండాలనే కోరుకుంటున్నామండి. మేడం చెప్పండి, ఎలా ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమం పిఠాపురం పట్టణంలో? మనకి పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడుతున్నారండి. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తన సొంత మనుషులు అనుకుని చెప్పేసి ఆయన ప్రతి కార్యక్రమం చేస్తున్నారండి. అందులో భాగంగానే ఇవాళ రాఖీ పండుగ. రాఖీ పండుగ అంటే అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి చాలా ఇంపార్టెంట్ పండుగ. ఆ టైంలో ఆయన ఒంటరి మహిళలు వాళ్ళకి అంటే అండాదండగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చీరలు పంచడం జరిగిందండి. ఆ చీరల పంపిణీలో భాగంగానే మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు, నేను ఈ వార్డుకి రావడం జరిగిందండి. ఇక్కడ వార్డు ఇన్ఛార్జీల సమక్షంలో మొత్తం 3 వార్డులు 20, 21, 22 ఈ వార్డు ఇన్ఛార్జీల సమక్షంలో మేము ఆ మహిళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఆవిడకి అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు అండదండగా ఉంటారని చెప్పేసి భరోసా ఇస్తూ ఆవిడకి ఏ కష్టం వచ్చినా సరే జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మేము అండగా ఉంటాము అని చెప్పేసి ప్రమాణం చేస్తూ ఆవిడకి ఈరోజు ఈ చీర ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆవిడ మాటల్లో మీరు తెలుసుకున్నారు. ఆయన ఎంత కృషి చేస్తున్నారని. ఇదే కాదు, ఆయన మిగిలిన అంటే బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఆయన అన్ని విధాలుగా అండదండగా ఉంటూ పిఠాపురం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాడు. అలాంటి వ్యక్తి మా పిఠాపురం ఎమ్మెల్యే కావడం మా పూర్వజన్మ సుకృతం. ఈ అభివృద్ధి ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ వితంతువులకైతే, ఆడపడుచులకైతే ఈ విధంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అలాగే ఇంటింటికి వెళ్ళి అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి పట్టు చీరను ఆడపడుచులకు ఇస్తూ అలాగే వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పిఠాపురం నియోజకవర్గం కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి ఓ పక్క జరుగుతుంది. అలాగే సంక్షేమంతో పాటు మొత్తం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని ఆడపడుచులు అయితే ఈ విధంగా ఎవరు ఏ నాయకుడు చేయని విధంగా పక్కన అనాథ పిల్లలుగా ఉన్నటువంటి దేవుడి పిల్లలుగా పిలుచుకుంటూ వాళ్ళకి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు పంపిస్తున్న విషయం అందరూ కూడా తెలిసింది. ఇప్పుడు ఆడపడుచులకి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడపడుచులకు పట్టు చీర పంపిస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.